ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మీ అందరికీ, మన ఉపాధ్యాయులకి, అధికారులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఒక కార్యక్రమం పెద్ద ఊళ్ళో ఉన్నందుకు సమయం తక్కువ ఉన్నది కాబట్టి ఇప్పుడు ఈరోజు మన ప్రస్తుతం బాలికల విద్యా భవనాన్ని ప్రారంభించుకోవడం చాలా ఆనందంగా ఉంది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంతో శ్రద్ధతో ఉపాధిగా పనులు జరిపించి ఈ సంవత్సరం ఈ భవనాన్ని మనం ప్రారంభించుకునేందుకు సహకరించిన ముందుగా కాంట్రాక్టర్ గారికి, కలెక్టర్ గారికి మరియు సహకరించిన గ్రామస్తులకు అందరూ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 200 మంది విద్యార్థులు ఉన్నారు. అదేవిధంగా నూతనంగా ప్రారంభమవుతున్న ఇంటర్ వొకేషనల్ దాంట్లో 40 మంది 40 స్టూడెంట్స్ ఉంటారు. ఈ భవనాన్ని మొత్తం 3.33 కోట్ల 3,33 లక్షల వ్యయంతో నిర్మించడం జరిగింది. అందుకు మన రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యకి పెద్దపీట వేస్తున్నందుకు మనమందరం వారికి రుణపడి ఉండాలి. మనమందరం మన గ్రామస్తుల తరఫున, మన మండలం తరఫున వారందరికీ కర్తవ్యం అనుకుని మనం ధన్యవాదాలు తెలియజేయాలి. కేవలం నాణ్యమైన బిల్డింగే కాదు, నాణ్యమైన ఉపాధ్యాయులు కాదు, నాణ్యమైన మరియు పౌష్టికాహారాన్ని కూడా అందించేందుకు మన ప్రభుత్వం కృషి చేస్తుంది. అందులో భాగంగా మనకి బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్, స్నాక్స్, అదేవిధంగా ఎగ్స్, చికెన్ మరియు 2 సార్లు నెలకి మటన్ ఇటువంటి పౌష్టికాహారాన్ని కూడా ప్రతి అందిస్తుంది మన రాష్ట్ర ప్రభుత్వం. ఈ బిల్డింగ్ లో ముఖ్యంగా ప్రయారిటీ వైజ్ చూసుకుంటే ముందుగా అనాథలకి, అదేవిధంగా తర్వాత సింగిల్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి వారికి అవకాశం కల్పించడం జరుగుతుంది. తర్వాత అందరూ ప్రతి ఒక్కరు అర్హులైన ప్రతి ఒక్క వారికి ఇందులో అవకాశం ఉంటుంది. మనం అందరి విషయానికి వస్తే మన స్కూల్ విషయంలో రాఘవరెడ్డి గారు ఇందాక రాఘవరెడ్డి ఉన్నప్పుడు కూడా దారిలో చూపించడం జరిగింది. ఈ దారి రూపంలో ఇది చాలా సమూహంలోని ఊరు గుండా వస్తుంటే మన గ్రామస్తులకు కానీ అదేవిధంగా విద్యార్థులకు కూడా ఇబ్బంది కలుగుతుంది. వెనక నుంచి ఏదైతే దారి ఉన్నదో ఇప్పటికే కొంచెం సీసీ రోడ్డు పూర్తయింది. 6 కిలోమీటర్లు సీసీ రోడ్డు వేస్తే డైరెక్ట్ గా దారి అందే అవకాశం ఉంటుంది. కాబట్టి తాను రిక్వెస్ట్ చేయడం జరిగింది. తప్పకుండా అది ఆ ఫండ్లను సమకూర్చి అతి త్వరలో ఆ సీసీ రోడ్డు కూడా నిర్మిస్తామని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.